రైట్. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 5వ అధ్యాయము 8వ వచనం అందరూ తీసుకున్నారా? గట్టిగా బిగ్గరగా చదువుదాం గట్టిగా. దేవుని స్తోత్రం. ఈ సిలువ ధ్యాన కూడికను స్టార్ట్ చేసిన దగ్గర నుండి కూడా ఈ రోజుకి 26వ రోజు 26 రోజులైంది. ఈ 26వ రోజు కూడా ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ముందుకెళ్తున్నాం. అంశం ఏం పేరు పెట్టుకున్నామంటే యేసయ్య ప్రాణత్యాగం. ఏంటంట? యేసయ్య ప్రాణత్యాగం. యేసయ్య ప్రాణత్యాగం అనే అంశము ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు పొందిన హింసలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు పొందిన ఆ యొక్క అవమానాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన కార్చిన రక్తాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ సిలువ యాత్రను మనము కొనసాగిస్తున్నాం. సిలువ యాత్రని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు వారి యొక్క ఈ సిలువ యాత్రను మనము జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ యొక్క యేసయ్య ప్రాణత్యాగం గురించి మనం తెలుసుకోవాలంటే దానికి ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. దాంట్లో దేవుని గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. దేవుడు, సృష్టి, అపవాది, మానవుడు, వీటన్నిటి గురించి తెలుసుకుంటేనే ఆ సిలువ, యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన ఎందుకు హింసింపబడాల్సి వచ్చింది, ఆయన ఎందుకు అవమానపడాల్సి వచ్చింది, ఆ సిలువను ఎందుకు మోయాల్సి వచ్చింది, ప్రాణం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. దేవుడు ఎవరో, దేవుడు అంటే ఎవరో, ఎలాంటి వారిని దేవుడు అనంటామో. దేవుడు అనగా దైవ లక్షణాలు ఉండాలి. దైవ లక్షణాలు అనబడిన వాడు దేవుడు. అలాంటి దేవుడు మనం ఆరాధించాలి అని చెప్పేసి చక్కగా తెలుసుకున్నాం. ఆ దేవుడు ఎవరని కాదు, యెహోవా దేవుడు, మన దేవాతి దేవుడు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత అపవాది గురించి మనం తెలుసుకున్నాం. అపవాది గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ సైతాను గురించి కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే దాని నుండి మనము రక్షింపబడడానికి, కాపాడబడటానికి మనము ప్రయత్నం చేయగలుగుతాం. దాని ఉచ్చులో పడుకోకుండా, ఆ సైతాను యొక్క బంధకాల్లో చిక్కుపడుకోకుండా మనలను మనము జాగ్రత్త పడతాం. తెలియలేకపోతే మనము ఆ అపవాది బంధకాల్లో పడిపోతాం, సులువుగా పడిపోతాం. హల్లెలూయా. కాబట్టి తెలుసుకున్నట్లయితే, అపవాది గురించి మనం తెలుసుకున్నట్లయితే అపవాదిని గద్దించటానికి మనము రెడీ అవుతాం. లేకపోతే అపవాదిని త్రోసివేయటానికి రెడీ అవుతాం. లేకపోతే అపవాదిని ప్రేమించిన పిల్లలు, అపవాది క్రియలు వాటన్నిటిని కూడా విసర్జించడానికి మనము రెడీ అవుతాం. హల్లెలూయా. అవునండి. అది తెలియలేదనుకోండి మనము మన జీవితంలో మనం నడుచుకుంటూనే వెళ్తాం. అపవాది మన ద్వారా ఏదో పని చేస్తూనే ఉంటుంది. అపవాది మన ద్వారా చేస్తూనే ఉంటుంది. సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. అందుకనే గ్రహించాలి, మేలుకొని ఉండాలి. మనం ఏం చేయాలంట? మేలుకొని ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. అపవాది క్రియలను అంటకోకుండా చూసుకోవాలి. అందుకనే వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుని గురించి ధ్యానించుకున్నాం, అపవాది గురించి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అపవాది గురించి ధ్యానించుకోవాల్సిన అవసరంలా, అది దేవుడు కాదు. అవునా? ధ్యానించడానికి, దండం పెట్టడానికి దేవుడేం కాదు. అపవాది ప్రేమేంద్ర బిళ్ళారా, సైతాను. అపవాది ఎవరు? సైతాను. అపవాది సైతాను. సైతాన్ అంటే విరోధి. సైతాన్ అంటే విరోధి. ప్రేమేంద్ర బిళ్ళారా, దేవుడికి విరోధి అంటే మనకు కూడా విరోధే.
దేవుడికి విరోధుడిని మనం ఫ్రెండ్గా ఉండకూడదు. దేవుడికి విరోధి, ఆయనకి విరోధి అయితే అయ్యాడు కానీ నాకు విరోధి కాదయ్యా. అబ్బే, మనకి కూడా విరోధే. కాబట్టి దాని యొక్క గుణం ఏంటిది? అపవాది యొక్క గుణం ఎలాంటిది? అపవాది యొక్క బుద్ధి ఎలాంటిది? అపవాది యొక్క లక్షణం ఎలాంటిది? దాని ఆలోచనలు ఎలాంటివి? దాని తలంపులు ఎలాంటివి? దాని యొక్క నడవడిక ఎలాంటిది? ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. తెలుసుకుంటేనే దాని వలలో చిక్కుకోకుండా మనము భద్రపరచబడతాం. తెలియలేదనుకోండి, ఒకే మాట అంటాం, అడ్డే నాకు తెలియలేదండి అని అనుకుంటా అంటాం. ఇలా అవుద్దని నాకు తెలియలేదండి. ఓ మాట చెప్పనా, మందిరంలో కూర్చొని నిద్రపోతున్నాం అనుకో, అది అపవాదికి సంబంధించింది. మందిరంలో కూర్చొని నిద్రపోతున్నాం అనుకో, అది అపవాదికి సంబంధించింది. మందిరంలో కూర్చొని మౌనంగా కూర్చున్నాం అనుకో, స్తుతించే సమయంలో స్తుతించక, పాడే సమయంలో పాడక, ప్రేమేంద్రియంలో మౌనంగా కూర్చున్నాం అనుకో, అది కూడా అపవాది కార్యమే. అంటే అర్థం ఏంటంటే బెగపట్టుకొని కూర్చోవడం అన్నమాట. పాడే సమయంలో పాడకోకుండా కూర్చున్నాం అనుకో, అపవాది కార్యం అదే. పాడని కోణ చేస్తుంది, చప్పట్లు కొట్టని కోణ చేస్తుంది, ఆరాధించుకోకుండా చేస్తుంది. దేవుని స్తోత్రం. అప్పుడు వెంటనే గ్రహించాలి. పాడట్లేదు అనుకో, ఇదేంటి నేను పాడట్లేదు, సైతాను నాలో పనిచేస్తున్నాను కాబట్టి వెంటనే అందరితో కలిసి నువ్వేం చేయాలి? పాడాలి. చప్పట్లు కొట్టట్లేదు అనుకో, నువ్వు వెంటనే గ్రహించాలి, ఇదే నేను చప్పట్లు కొట్టట్లేదేంటి, ఇది ఆదమరిసి ఉండిపోయానంటే, ఇలా ఉండిపోయానంటే, నేను చప్పట్లు కొట్టట్లేదు. వెంటనే చప్పట్లు కొట్టడానికి ప్రయత్నం చేయాలి, ఆరాధించడానికి ప్రయత్నం చేయాలి, దేవుని నామాన్ని గణపరచడానికి ప్రయత్నం చేయాలి, ఆయన నామాన్ని స్మరించడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతే. అందుకని దేవుడు ఏమంటున్నాడు బైబిల్ గ్రంథంలో, దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుడు అదే అన్నాడు. అందుకనే అపవాది ఆలోచనలో పడకోకుండా, అపవాది ఉచ్చులో పడకోకుండా, అపవాది బంధకంలో పడకోకుండా, అపవాది ఆలోచనలో పడకోకుండా మనము మెలకువగా ఉండాలి. హల్లెలూయా. మెలకువగా ఉండాలి. కూర్చునే విషయంలో కూడా, మందిరంలో కూర్చునే విషయంలో ఒక రకంగా కూర్చున్నా అది కూడా సైతానికి సంబంధించిందే. అవునండి, చాలా చోట్ల ఏం చేస్తారంటే కూర్చొని కాళ్ళు అక్కొస్తున్నాయి, కాళ్ళు బిక్కొస్తున్నాయి, వాళ్ళమ్మ కొంచెం జరిగి కొంచెం జరిగి వాళ్ళ మధ్యలో పెడతారు, కాళ్ళు బారుగా జాపు కూర్చుంటారు. ఎవరు పడుతున్నారు? దేవుడు మీదకి పెట్టినాడు, రక్తమే చేయాలి. నువ్వు కూర్చునే విషయంలో, మాట్లాడే విషయంలో, నువ్వు చూసే విషయంలో, సిద్ధపాటు విషయంలో, ప్రార్థించే విషయంలో, ఆయత్తపడే విషయంలో, ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. చూసుకోవాలి. ఇప్పుడు దేవుడి గురించి మనం ధ్యానించుకున్నాం. రెండోది సైతాను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. సైతాను గురించి అది ఎలాంటిదని. ఇప్పుడు ఇంకా మిగిలినవి ఏంటంటే మానవుడు, యేసయ్య. ఈ రెండు విషయాలు మనం తెలుసుకున్నామంటే మొత్తం వచ్చేస్తుంది. ఈ రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. యేసయ్య ఎందుకు రావాల్సి వచ్చింది, యేసయ్య ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ మాటను చదువుతాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. అందరూ కూడా తీసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం నుండి 49వ వచనం వరకు చదువుదాం. చదవగలను అందరూ చదవండి. అందరూ కూడా తీసుకున్నారు. అందరూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం నుండి 49వ వచనం వరకు చదువుదాం. చదవండి గట్టిగా. మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో, మంటి నుండి పుట్టిన వారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో, పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వారి పోలిక
దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మునుము పట్టుకుంటే మునుము అయ్యేదాకా వదలవా? హల్లెలూయా. రైట్, దేవుని స్తోత్రం. అర్థమైందా? ఇక్కడ చదవబడిన ఈ ఈ ఈ భాగంలో మానవుడి గురించి, యేసయ్య గురించి, ఇద్దరి గురించి అక్కడే రాయబడి ఉంది. అవునా? మానవుడి గురించి, యేసయ్య గురించి. ప్రేమేంద్ర పిల్లరా, ఈ రెండు విషయాలు మనం తెలుసుకోగలిగితే దేవుడు యేసుక్రీస్తు వారి ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందో మనకు అర్థమైపోతుంది. సృష్టి గురించి జ్ఞాపకం చేసుకున్నాం. అపవాది దోచుకునేవాడు, వాడు దొంగయు దోచుకునేవాడు. సృష్టిని దోచుకుంది, మనిషిని దోచుకుంది. మనిషి యొక్క చెప్పాలి, సృష్టిని దోచుకుంది అంటే లోకాన్ని దోచుకుంది, మనిషిని దోచుకుంది, మనిషి యొక్క మనస్సును దోచుకుంది, మనిషి యొక్క ఆత్మీయతను దోచుకుంది. ఆత్మను కాదు, ఆత్మీయతను దోచుకుంది. సైతాను ఆడు దోచుకునేవాడు. ఆడెవడంట? దోచుకునేవాడు. అంతా నాదేనంటుంది. యేసయ్యను కొండపైకి తీసుకెళ్ళి యేసయ్యని అంతా చూపిస్తుంది. రాజ్యాలన్నిటిని చూపించి, అన్నిటిని చూపించి, నీవు నాకు మొక్కితే, నమస్కారం చేస్తే ఇదంతా నీకు ఇచ్చేస్తానంటుంది. హల్లెలూయా. ఎక్కడిది దీనికి? దీన్ని సంపాదించిందా? ఈ సైతాన్ ఏమైనా సంపాదించిందా? సృష్టి అది చేసిందా? హల్లెలూయా. కాదా. అది దోచుకొనివాడు, అడు దొంగయు దోచుకొనివాడై ఉన్నాడు అని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. సైతాన్ గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మానవుని గురించి జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మానవుని యొక్క రూపంలో వచ్చిన యేసయ్యను గురించి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వీరిద్దరిని, మానవుని గురించి, మానవ ఆకారంలో వచ్చిన యేసయ్యను గురించి మనం తెలుసుకోవాలి. మానవుని గురించి, మనిషి కుమారుని గురించి మనం తెలుసుకోవాలి. దీంట్లో ఈ భాగంలో తెలియచేయబడిన మాట ఏంటంటే, ఆదాము మొదటివాడు. ఎవరట? ఆదాము. మొదటివాడు ఆదాము. యేసుక్రీస్తు వారిని కూడా ఆదాము అని పిలువబడుతున్నారు. ఇక్కడ ఈ లేఖన భాగంలో పౌలు గారు యేసయ్య కూడా ఆదామే అని పేరు చెప్తున్నాడు. అయితే ఆదాముని మొదటి ఆదాము అని పిలిచారు. ఇతనిని యేసయ్యనేమో కడపటి ఆదాము అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ఈ లేఖన భాగం. అంటే అర్థం ఏంటంటే, మనిషికి మనకు అర్థమయ్యే రీతిగా చెప్పుకొస్తున్నాడు పౌలు గారు కూడా. ఎంత క్లారిటీగా, ఎంత క్లియర్గా, ఎంత చక్కగా అర్థమయ్యే రీతిలో ఆయన పత్రికలన్నీ కూడా చక్కగా రాశాడు. ప్రేమేంద్ర బిడ్డారా, అది చదువుతూ ఉండగా మన ఆత్మ, ప్రేమేంద్ర బిడ్డారా, రగులుకుంటుంది. దేవుని యొక్క వాక్యములో పత్రికలు మనం చదువుతూ ఉండగా ఆత్మ పురుకొల్పబడద్ది. ఈ పత్రికలు చదువుచుండగా ఆత్మ, ప్రేమేంద్ర బిడ్డలారా, అగ్ని వలె మండుతుంది. దేవుని స్తోత్రం. మండట్లేదు అనుకో, వాక్యం చదువుతుండగా నీ ఆత్మ మండట్లేదు అనుకో, వాక్యం చదువుతుండగా నీ యొక్క ఆత్మ పురుకొల్పట్లేదు అనుకో, వాక్యం చదువుతుండగా నీలో వైరాగ్యం రావట్లేదు అనుకో, నువ్వు సరిగ్గా చదవట్లేదు అన్నట్టు. హల్లెలూయా. సరిగ్గా చదవట్లేదు అన్నారు. బైబిల్ని 24సారి చదువుతున్నా. దేవుని స్తోత్రం. ఎన్నోసారి? 24సారి. మొదటి నుండి చదువుకుంటా లాస్ట్ వరకు చదివి మళ్ళీ మొదటి కొనుక్కి వచ్చి అట్లాగా 24సార్లు రాజుల గ్రంథంలో ఉందా. దేవుని స్తోత్రం. చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుంటే ప్రేమదరిపిలారా, మన ఆత్మ రగులుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అనా హల్లెలూయా. వాక్యాన్ని చదువుతూ ఉండగా దేవుడు మనతో వాక్యము ద్వారా మాట్లాడనై ఉన్నాడు. వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడే దేవుడు. ప్రేమదరిపిలారా, దేవుడు మాట్లాడతాడు, మనతో మాట్లాడే దేవుడు ఆయన.
అందుకనే ఈ వాక్యాన్ని మనం చదువుతూ నేను క్లోజ్ చేయాలని అనుకుంటున్నాను. అంటే దీన్ని ఇంకా క్షుణ్ణంగా చెప్పాలంటే మనం సబ్జెక్ట్లోకి వెళ్ళామా ఇంకో గంట పడద్ది. అందుకని వెళ్ళాలి, చేయాలి, చదవాలి, మనిషి గురించి ధ్యానించుకోవాలి. అలాగే యేసుక్రీస్తు వారి ధ్యానించుకోవాలి, యేసుక్రీస్తు వారి యొక్క సిలువను గురించి ధ్యానించుకోవాలి, యేసయ్య శ్రమలను గురించి మనం ధ్యానించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఏం తెలియచేస్తున్నాడంటే కొరింథీ సంఘానికి తెలియచేస్తున్నటువంటి మాట ఏమని తెలియజేస్తున్నాడంటే, ఇదిగో మానవుడైనటువంటి మొదటి మానవుడు అయినటువంటి చివరి మానవుడేనా? ఎవరు? యేసయ్య చివరి మానవుడు. అంటే పౌలు గారు ఆ ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ తెలియచేస్తూ, ఈ మొదటి మానవుడేమో మొదటి ఆదాము, హల్లెలూయా, ఆదాము మొదటివాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారితో అంటాడు, ఈయన కూడా ఆదాము అని చెప్పేసేసి కడపటి ఆదామేనా? ఆయన మొదటి ఆదాము, ఈయన కడపటి ఆదాము. దేవుని స్తోత్రం చెప్పండి. దీంట్లో మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ వస్తే ఇక్కడ ఏమంటాడంటే, మొదటి ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను అని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆ యొక్క ఆదాముకుని ఈ ఆదామునికి డిఫరెన్స్ చూపిస్తూ ఉన్నాడు. ఆ ఆదాము ఎలాంటి వాడో, ఈ ఆదాము ఎలాంటి వాడో, ఆ ఆదాము ఏం చేస్తాడో, ఈ ఆదాము ఏం చేస్తాడో, రెండు మనం తెలుసుకుంటే యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడనేది తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మొదటి ఆదామేమో జీవించు ప్రాణి అట. ఆదాము జీవించు ప్రాణి. ఈ కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి అంటాడు, ఏమంటాడంటే జీవింపచేయు ఆత్మ. హల్లెలూయా. జీవించే ఆత్మ కాదు, నిన్ను జీవింపజేయు ఆత్మ ఆయన. ఇంకో మాట ఏమంటాడంటే, ఆయన మొదటివాడు, ఈయన కడపటివాడు అని చెప్తున్నారు. ఈయన తర్వాత ఇక మనుషులు పుట్టలేదా అంటే వారితో కాదు, ఈయన సంపూర్తి చేశాడు. యేసయ్య సంపూర్తి చేశాడు. ఏమనంటాడంటే యేసయ్య గురించి పరిశుద్ధ గ్రంథంలో, ఇదిగో పూర్వకాలము మొదలుకొని, ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుని స్తోత్రం. పురాతన కాలంలో ఉన్నాడు యేసయ్య, ఇప్పుడు ఉన్నాడు మన యేసయ్య. శాశ్వత కాలం ఆయన ఉండేవాడు. హల్లెలూయా. ఆదాము వలన పుట్టుచున్న వారందరూ కూడా ప్రేమించని పిల్లరా జీవించు ప్రాణులే జీవించు ప్రాణులు. కానీ యేసయ్య ద్వారా, అంటే కడపటి ఆదాము ద్వారా పుట్టువారు జీవింపజేయు ఆత్మ. యేసయ్యలో ఎవరైతే జన్మించారో, యేసయ్యను ఎవరైతే అంగీకరించారో, పాపాలు విడిచిపెట్టారో, పశ్చాత్తాపడ్డారో, రక్షణలోనికి వచ్చారో, బాప్తిసం తీసుకున్నారో, క్రీస్తుని కలిగి ఉన్నారో, ఆ వెలుగుని కలిగి ఉన్నారో, ప్రేమేంద్ర బిడ్డారా, మరి ఎవరంటే ప్రాణులు కాదు, వాళ్ళు ప్రాణులు కాదు, ఆత్మయ్య ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఎవరన్నట? ఆత్మయ్య ఉన్నారు. ఆత్మయ్య ఉన్నారు అంటే అర్థం ఏంటంటే, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము, వెలుగుచున్నటువంటి దానిని ఆత్మ అని అంటాం. దేవుని స్తోత్రం. వెలుగు లేనటువంటి దానిని ప్రేమించబడ్డారా ఆత్మ అనడానికి వీరు లేదు. అందుకనే ప్రేమించబడ్డారా ఆ వెలుగు ఎప్పుడో ఆరిపోయింది. దేవుని స్తోత్రం. ఆదాము చేతిలో ఉన్నటువంటి వెలుగు, ఆదాము ద్వారా వెలిగింపబడిన వెలుగు ఆరిపోయింది. ఏదైనా తోటలోనే ఆరిపోయింది. ఆ ఆదాము గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదాము పొందుకున్నవి, ఆదాము ఏదైనా తోటలో పొందుకున్నవి ఒకటి దేవుని యొక్క వెలుగును పొందుకున్నాడు. హల్లెలూయా.
ఆదాము ఏదెన్ తోటలో దేవుని వెలుగు పొందుకున్నాడు. ఆదాము దేవుని తోటలో దేవుని మహిమను పొందుకున్నాడు. ఆదాము దేవుని తోటలో దేవుని యొక్క సహవాసాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఏంటిదట? సహవాసాన్ని పొందుకున్నాడు. మరొక మాట ఏంటంటే, ఆదాము దేవుని తోటలో దేవుని యొక్క జీవాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఒకటి వెలుగును పొందుకున్నాడు, రెండవది మహిమను పొందుకున్నాడు, మూడవది సహవాసాన్ని పొందుకున్నాడు, నాలుగవది ఏంటంటే జీవాన్ని పొందుకున్నాడు. దేవుడు ఏదైనా తోటలో ఆదామును అవ్వను చేసినప్పుడు ఆయన వెలుగును పంచాడు. ఆదాముతో వెలుగును పంచాడు, ఆయన మహిమను పంచాడు, తర్వాత ఆయన సహవాసాన్ని పంచాడు. ఏదైనా తోటలో ప్రతిరోజు సాయంత్రం పూట చల్లపూట దేవుడు వాళ్ళతో పాటు తిరిగేవాడు. సహవాసం, దేవునితో తిరగడం అంటే, దేవునితో కలిసి తిరగడం అంటే, దేవునితో జతకట్టి తిరగడం అంటే ఎంత గొప్ప సహవాసం అది. దేవుని సహవాసాన్ని ఇచ్చాడు, దేవుని వెలుగునిచ్చాడు, దేవుని మహిమనిచ్చాడు, దేవుని జీవాన్ని కూడా ఇచ్చాడు. హల్లెలూయా. ఏమిచ్చాడట? జీవాన్ని అంటే అర్థం ఏంటి? జీవాన్ని అంటే అర్థం ఏంటంటే జీవించువాడు, నిరంతరము జీవించేవాడు. అంటే చావు లేదు, ఇక మరణం లేదో. ఏదైనా తోటలో మానవుడికి మరణం లేదో, నిరంతరము జీవించువాడే, ఎప్పుడూ జీవించువాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఈ మానవుడు ప్రాణి అయ్యాడని అంటున్నాడు పౌలు గారు. జీవించు ప్రాణి అంటే అర్థం ఏంటంటే, ప్రాణి అంటే చెప్పండి, జంతువుకు పోలి, జంతువును పోలి. ప్రేమేందని పిల్లారా, ప్రాణియే అంటే ప్రాణి అనడానికి కారణం ఏంటంటే ప్రేమేందని పిల్లారా, ఈ దేవుడిచ్చినటువంటి ఈ ఆధిక్యతలు, దేవుడిచ్చినటువంటి ఘనత, దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప ఆధిక్యతను ఏదైనా తోటలోనే పోగొట్టేసుకున్నాడు. ఆదాము అవ్వలో అక్కడే పోగొట్టేసుకున్నారు. ఇచ్చిన వాటిని పోగొట్టేసుకున్నారు. కారణం ఏంటంటే, ఎందుకు పోగొట్టుకున్నారంటే తినవద్దన్న పండును తినడం వల్ల. తినవద్దన్న పండుని తినటం వల్ల మొత్తం పోగొట్టేసుకున్నారు. దేవుడు చెప్పాడు, నాయనా ఈ పండు తింటే మీరు నిశ్చయముగా చచ్చిపోతారని చెప్పాడు. ప్రేమిందని పిల్లారు తినేశారు ఇద్దరు. ఆదాము అవ్వలు ఇద్దరు తినేశారు. తినడం వలన ప్రేమిందని పిల్లారు గమనించండి, పోగొట్టుకొని దేవుని యొక్క ఆధిక్యతలు పోగొట్టుకొని అపవాది యొక్క ఆధిక్యతలు కాదు, సైతాని కార్యాల ఆధిక్యతలు అంటానికి లేదో సైతాని కార్య ఆధిక్యతలు కాదు, సైతాని యొక్క బుద్ధులు సంపాదించుకున్నారు, సైతాని యొక్క కార్యాలు సంపాదించేసుకున్నారు. ఎలా అంటే గమనించండి, ఏదేంటలో దేవుడు ఇచ్చినటువంటి ఆ వెలుగును ఆ పండు తినటం వల్ల వెలుగును కోల్పోయారు, మహిమను కోల్పోయారు, తర్వాత సహవాసాన్ని కోల్పోయారు, తర్వాత జీవాన్ని కూడా కోల్పోయారు. దేవుడు ఏమంటున్నాడు, ఆదామా నేను తినవద్దన్న పండు తిన్నావు, అవ్వా నేను తినొద్దన్న పండు తిన్నారు. మీరిరువురు కూడా ఈ యొక్క ఏదైనా తోటలో ఉండటానికి అర్హులు కాదు, వీల్లేదో వెళ్ళిపోండి బయటికి. ఏదైనా తోటలో నుండి వారిద్దరిని కూడా వెళ్ళగొట్టేశాడు. ఆ వేచిన తోటలను బయటికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఈ యొక్క దేవుడిచ్చిన ఆధిక్యతలన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఆధిక్యతలన్నీ ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే వెలుగును ఇక్కడ వదిలిపెట్టేసి ఏదైనా తోట బయటకు వచ్చి చీకటిని సంపాదించారు. చీకటి వచ్చేసింది. వెలుగు వదిలిపెట్టేశారో ఏదైనా తోటలో నుండి లోకంలోనికి ఎప్పుడైతే వచ్చారో చీకటి ఆవరించేసింది. అలాగే మహిమను విడిచిపెట్టేసి మట్టిని సంపాదించారు. ఇప్పుడు ఇది ఒట్టి మట్టి శరీరమే. ఏదైనా తోటలో ఉన్నంత వరకు మహిమలో ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏదైనా తోటలో ఉన్నంత వరకు వాళ్ళు మహిమలో ఉన్నారండి. మహిమలో ఉన్నటువంటి అర్థం ఏంటి?
మహిమలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే దేవుడు చూపించాడు. యేసయ్య భూమి మీదకి వచ్చిన తర్వాత యేసయ్య మహిమ ఎలాంటిదో, మహిమ స్వరూపం ఎలాంటిదో, మహిమ రూపం ఎలాంటిదో ఆ కొండపైన ప్రేమేంద్ర బిడ్డలారా ఆ యొక్క పేతురు, యోహాను, యాకోబులను తీసుకుని వెళ్ళి ఆయన రూపాంతరం పొందాడు. యేసయ్య రూపాంతరం పొందినప్పుడు ఆయన ముఖము, ఆయన బట్టలు, ఆయన రూపమంతా కూడా మారిపోయి గొప్ప వెలుగుతూ ఉన్నది. హల్లెలూయా. ఏదెను తోటలో అవ్వ ఆదాములు కూడా అలా వెలుగుతూ ఉండేవారు, వెలుగులో వెలుగుతూ ఉండారు, మహిమలో వెలుగుతూ ఉండేవారు. ఎప్పుడైతే పండు తిన్నారో, దేవుడు ఎప్పుడైతే ఏదెను తోటలో నుండి ఆదాము అవ్వలను వెళ్ళగొట్టేశాడో వెలుగును కోల్పోయారు, చీకటిని సంపాదించారు, మహిమను కోల్పోయారు, మట్టి శరీరాన్ని సంపాదించారు. ఇదే శరీరమేగా మనకున్నది, మట్టి శరీరమే. ఇట్ట వెళ్ళటం బాగాక మళ్ళీ దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఏం చేశాడంటే చర్మపు వస్త్రాలు ఇచ్చి పంపించాడు. ఇది మట్టి దేహమే. అందుకనే ఆఖరులో ఈ మాట చెప్తాడు సేవకుడు. ఆఖరులో ఈ మాట చెప్తాడు. ఏం మాట చెప్తాడంటే ఈ శరీరము మట్టిది కనుక మట్టికి, దుమ్ముకి, ధూళికి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వెలుగును కోల్పోయి ప్రేమేంద్ర బిడ్డలారా చీకటిని సంపాదించారు, మహిమను కోల్పోయి మట్టి దేహాన్ని సంపాదించారు, దేవుని సహవాసాన్ని కోల్పోయి ఈ సైతాను సహవాసాన్ని సంపాదించారు. దేవుని సహవాసాన్ని పోయింది. ఏదైనా తోటలో దేవుని సహవాసం పోగొట్టుకున్నారు, సైతాను సహవాసంలోకి వచ్చారు. లాస్ట్గా జీవాన్ని కోల్పోయారు. ఏం కోల్పోయారు? దేవుని యొక్క జీవాన్ని కోల్పోయి ఈ లోకానికి వచ్చేసి మరణాన్ని సంపాదించుకున్నారు. హల్లెలూయా. ఏం సంపాదించుకున్నారట? మరణాన్ని. ఏదెను తోటలో మరణం లేదు మానవుడికి. ఏదెను తోటలో ప్రేమేంద్ర బిడ్డలారా మానవుడికి చీకటి లేదు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఎప్పుడైతే పండు తినొద్దన్న పండును తిన్నారో ప్రేమేంద్ర బిడ్డలారా దేవుడిచ్చే ఆ ఆధిక్యతలను కోల్పోయి పనికి మాలిన ఆధిక్యతలు సంపాదించారు. వెలుగును కోల్పోయారు. వెలుగు అక్కడే వదిలేసి వెలుగును కోల్పోయారు. చీకటిలో ఉండిపోయారు. అందుకనే యేసుక్రీస్తు వచ్చే సమయంలో ప్రేమేంద్ర బిడ్డలారా ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు ఏంటంటే చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగును. యేసయ్య ఈ లోకానికి వచ్చేటప్పుడు మానవుడు చీకటిలోకి వెళ్ళిపోయాడు, మానవుడు మట్టి దేహాన్ని సంపాదించుకున్నాడు, మానవుడు సైతాను సహవాసాన్ని సంపాదించుకున్నాడు. ఈ లోక సహవాసము, ఈ లోక స్నేహము, దేవుడు ఏమంటాడండి? ఈ లోక స్నేహము నాకు వైరం. ఈ లోక స్నేహాన్ని సంపాదించుకున్నావు. నాలుగోది ఏంటంటే జీవాన్ని విడిచిపెట్టేశావు, జీవం పోయింది, మరణాన్ని సంపాదించుకున్నావు. ఏదేను తోటలో నుండి బయటికి ఎప్పుడైతే వచ్చావో మరణమే చచ్చిపోయావు. ఏదేను తోటలో నుండి బయటికి రాగానే మానవులమైన మనం చచ్చిపోయాం. ఆదాము చచ్చిపోయాడు, అవ్వ చచ్చిపోయారు. దేవుడు అంటాడు, ఆదామా ఆ పండు తిన్న దినమునే నువ్వు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడా? పండు తిన్న రోజున చచ్చిపోయాడు ఆదాము. ప్రేమేంద్ర బిడ్డలారా ఆదాము సంతానమైనటువంటి వారమైన అందరూ కూడా బయట ఏదైనా చోట బయటకు వచ్చి లోకములో అందరము చచ్చిన వారమే. హల్లెలూయా. చచ్చిన వారమే మనం. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. రోమీయులకు రాసిన పత్రికలు అంటాడు, మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు. ఎఫెసీయులా చదవాలి తక్కన. మీ అపరాధముల చేతను చాలండి. హల్లెలూయా. మన అపరాధముల చేతను, మన పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉన్నాం. అంటే ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ జీవాన్ని మనం కోల్పోయాం. వెలుగును కోల్పోయాం, మహిమను కోల్పోయాం, సహవాసాన్ని కోల్పోయాం, ఆఖరికి జీవాన్ని కూడా కోల్పోయి
చచ్చని స్థితిలో ఉన్నాం ప్రియమైన చచ్చని స్థితిలో ఉన్నటువంటి స్థితి మానవుడిది. అందుకనే మొదటి ఆదాము, బైబిల్ అంటాడు పౌలు గారు, మొదటి ఆదాము జీవించు ప్రాణి. మొదటి ఆదాము జీవించు ప్రాణి. కారణం ఏంటంటే దేవుడిచ్చిన అన్ని కూడా వదిలేసుకున్నాడు. అందుకని దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే, మానవులను ప్రేమించి మన కొరకై ఏకైక కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడా. దాని స్తోత్ర. ఎందుకంటే పోగొట్టుకున్నవన్నీ నీకు ఇవ్వటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడా. అందుకని ఇప్పుడు ఈ 40 రోజుల్లో ప్రేమేంద్ర బిళ్ళారా, మానవుని యొక్క స్థితి అంటే మొదటి ఆదాము స్థితి ఎలాంటిది, కడపటి ఆదాము స్థితి ఎలాంటిది, ఇది మనం తెలుసుకుంటే యేసయ్య ఈ లోకంలో ప్రాణం పెట్టడానికి కారణం ఏంటో మనకు అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం. అవునండి, అర్థమైపోద్ది. అందుకని ప్రేమేంద్ర గమనించండి, మనము ఎలాంటి వారు, మానవుడు ఎలాంటి వాడు, మానవులమైన మనము ఎలాంటి వారమే, అపవాది ఎలాంటిది, మానవుడు ఎలాంటివాడు, యేసయ్య ఎలాంటివాడు, ఇట్లా మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఏంటంటే మానవులమైన మనం ఎలాంటి వారం అని అంటే ఒక్క మాటలో చెప్తాను. మానవులమైన మనం ఎలాంటి వారము, చచ్చని స్థితిలో ఉన్న పాపులము. హల్లెలూయా. ఎలాంటి వారమట, మానవులమైన మనము చచ్చని స్థితిలో ఉన్న పాపులము. ప్రేమిద్రే, మనం ఎవరైతే పాపిని అని ఎవరైతే ఒప్పుకుంటారో, పాపము విషయంలో ఎవరైతే పశ్చాత్తపడతారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడని ఎవరైతే అంగీకరిస్తారో ప్రేమేంద్ర బిళ్ళారా, వారిలో మరల ఈ ఆధిక్యతలన్నీ వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆధిక్యతలు మనకు కావాలి, ఖచ్చితంగా ఆధిక్యతలు కావాలి. పోగొట్టుకున్న సహవాసం మనకు కావాలి, పోగొట్టుకున్న వెలుగు మనకు కావాలి, పోగొట్టుకున్న మహిమ మనకు కావాలి, పోగొట్టుకున్న జీవం మనకి కావాలి. అందుకనే చీకటి లోకములో మానవుడు సతమతమైపోతున్నాడు. దేవుని స్తోత్రం. శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ప్రేమేంద్ర బిళ్ళారా, ప్రాణాలకు విశ్రాంతి లేక సతమతమవుతూ మెస్సయ్య వస్తాడు అని చెప్పుకుంటూ ఎప్పుడు వస్తాడు మెస్సయ్యను ఎదురు చూస్తున్నటువంటి కాలంలోనే ఆ మెస్సయ్య యేసుక్రీస్తు వారికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎదురు చూస్తున్నటువంటి కాలంలోనే మెస్సయ్య మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే వాక్యమై ఉండి ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చిందని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మనము ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఈ విధంగా కూర్చోగలిగాము అంటే ఇది కేవలం ఆయన కృపే. ఎవరి కృప? యేసయ్య కృపే. ప్రేమిందని బిడ్డారా, ఈ రోజున పరిశుద్ధులుగా ఇక్కడ కూర్చున్నామంటే, ఈ రోజున వెలుగు కలిగి ఉన్నామంటే, ఈ రోజున ప్రేమిందని బిడ్డారా ఆయన సహవాసములో ఉన్నామంటే, ఈ రోజున తండ్రితో సమాధాన పడగలిగామంటే ప్రేమిందని బిడ్డారా కేవలం ఆయన కృపే అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే నిరంతరము ఆయనను స్తుతించాలి, నిరంతరము ఆయనను సేవించాలి, నిరంతరము కూడా ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేద్దాం, తలలో వంచండి, ప్రార్థన చేద్దాం అందరము కూడా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా మోకరించండి. యేసయ్యా, ప్రైజ్ ది లార్డ్. దేవాని స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి అందరం కూడా కలిసి పడదాం. అందరూ కలిసి ఏకీభవిద్దాం. నిపమించకయని కృపలా, నిపమించకయని కృపలో అపరాధములను క్షమించు.
అపరాధములను క్షమించు. అందరూ కూడా కలిసి అపరాధిని యేసయ్యా కృప పాడదామా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దేశి. చెప్పాలి అందరూ కూడా. శిక్ష నేను శిక్షకు పాత్రుడు నాయన, అపరాధిని నాయన. అయ్యా నీ ఆజ్ఞను అతిక్రమించానయ్యా, నా దోషములను క్షమించండియ్యా. అక్షయ భాగ్యము మోక్షము చూపితివయ్యా, మోక్షము చూపితివయ్యా. అందరూ కూడా కలిసి ఏకీభవిద్దామా? చెప్పండి, నేను అపరాధిని నాయన, అయ్యా నా దోషములను క్షమించినందుకు స్తోత్రాలయ్యా. అపరాధి నా పాపముల కొరకై రక్తాన్ని కార్చావు నాయన, అయ్యా నా యొక్క దోషముల కొరకై అయ్యా మీరు శిక్ష అనుభవించారు నాయన. అపరాధిని యేసయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు. ప్రార్థన చేసుకుందాం. ఆఖరిగా ప్రార్థన చిన్ని వదనం గారు ప్రార్థన చేస్తారు. చిన్ని వదనం గారు ప్రార్థన చేస్తారు. తదుపరి మనము ఆశీర్వాదాలతో మనం క్లోజ్ చేసుకుందాం. ఈ రోజున మరి ఈ యొక్క కూడికిని ఏర్పాటు చేసుకున్న వారు కందుల నాని గారు, అలాగే సంధ్య గారు, వారి ఫ్యామిలీ, వారి కుటుంబం సభ్యులు ఈ యొక్క కూడికిని ఏర్పాటు చేసుకున్నారు. వారి కోసం అలాగే సంఘం కోసం ప్రార్థన చేద్దాం. తలలో ఉంచి ప్రార్థన చేయనమ్మా. మహాపరిశుద్ధుడా, ఘనమైన నామానికి లెక్కని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయనా తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడ తండ్రి, అయా బలవంతుడని దేవ, సమాధానకర్త యొక్క అధిపతి, మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన యేసయ్య, ఇప్పటి వరకు నాయన మీరు మాతో మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు యేసయ్య. అయ్యా విన్న వాక్యం నాయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలో నాయన 30 తంత్రాలతో 100 ఫలించే గొప్ప ధన్యతని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. అపవాది క్రియలు మాలో లేకుండా నాయన తండ్రి, అయా మమ్మల్ని మేము సరి చేసుకొని నాయన, దిద్దుకొని నాయన, నీ యొక్క ఆజ్ఞలు గైకొని నాయన, నీ అడుగుజాడల మీద నడిచే గొప్ప ధన్యతని కృపను చూపమని అడుగుచున్నాం. సహాయం చేయండి ప్రభా. స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా నాయన ఈ ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకున్నట్టు నాయన మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా సంధ్యని బట్టి, నాన్నని బట్టి వందనాలు ప్రభా. ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. అయా సంధ్య చేర్చిన ప్రతిభని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. అయా నాని చేర్చిన ప్రతిభని మీరు ఆశీర్వదించండి నాయన. అయా బిడ్డ చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. ఆ బిడ్డ రాబడి అంతని మీరు దీవించమని అడుగుచున్నాం. సహాయం చేయండి అయ్యా. అయా 30 100 ప్రతిఫలాన్ని కుమ్మరించమని అడుగుచున్నాం. సహాయం చేయండి యేసయ్యా. అయ్యా నాయన సంధ్య చేర్చిన ఉద్యోగాన్ని కూడా మీరు ఆశీర్వదించండి బాబు. అయా చక్కటి ప్రమోషన్ వచ్చులకు మీ కృప చూపించండి తండ్రి. అయా బిడ్డ రాకపోకల ప్రయాణాల మార్గాలు మీరు తోడుకుండి నడిపించమని అడుగుతున్నాం. కృప చూపించండి యేసయ్యా. అయ్యా నాయన ఇచ్చిన 3 బిడ్డలను బట్టి వందనాలు తండ్రి. అయ్యా అభిని బట్టి అన్నిని బట్టి వందనాలు యేసయ్యా. మీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా. అయ్యా లిప్పును బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. అయ్యా ఇచ్చిన 3 బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి దీవించండి బాబు. అయ్యా వారి చదువులో మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం. సహాయం చేయండి ప్రభా. అయ్యా నాయన యేసయ్యా. అయ్యా నాయన తండ్రి, అభి నాయన ఇంటర్మీడియట్ చదువుతుండగా బిడ్డకి నాయన మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం. సహాయం చేయండి అయ్యా.